సో ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, జానీ మాస్టర్ గారికి యూనియన్ నుంచి సాంగ్స్ అంటే ఆయన వెళ్ళి సాంగ్స్ తెచ్చుకుంటాడు. అన్ని లాంగ్వేజెస్‌లో సాంగ్స్ చేసుకుంటున్నాడు. అవునవును. దేవుడి దయ వల్ల బానే బాగున్నాడు. ఉన్నారు. బానే పేమెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఆ పేమెంట్‌తోని హ్యాపీగా ఉండొచ్చు. లేదు జానీ మాస్టర్‌కొచ్చే సాంగ్స్, ఈ అమ్మాయికొచ్చే సాంగ్స్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. హ్మ్. యూనియన్‌కొచ్చేసి ఏ విధంగా యూనియన్‌కొచ్చారు? ఈ యొక్క చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే ఓకే. అర్థమైపోతుంది అందరికి. యూనియన్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు యూనియన్‌కొచ్చినప్పుడు అమ్మాయి సాలరీ తీసుకోవట్లేదు. అమ్మాయి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి. ప్రెసిడెంట్ అయినప్పుడు సాలరీ తీసుకోవట్లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి రావడానికి పోవడానికి పెట్రోల్ ఖర్చులు కూడా అమ్మాయి పెట్టుకుంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి మేము ఎవరైనా కలవడానికి వెళ్ళాం సపోజ్ అక్కడ వెళ్తే టీయో కాఫీయో ఏదో అవుతుంది, అది కూడా సొంత డబ్బులే. ఆ అమ్మాయిని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓకే. మిగతా వాళ్ళందరిది యూనియన్ లో వేసుకోవచ్చు. బట్ ఆ అమ్మాయి ఎవరైనా కలవడానికి వచ్చినా కూడా ఆ అమ్మాయి డబ్బులు వేసుకుంటుంది. ఓకే. ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఈ పని చేయించుకోవాలి, చాంబర్కి వెళ్ళాలి, ఫెడరేషన్కి వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళి బిల్స్ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు సొంత డబ్బులే పెట్టుకుంటుంది. సో ఇంకొకటి ఈ విషయానికి అంటే తన వస్తే ఓవరాల్ మెయింటెనెన్స్ తనే చూసుకుంటుంది. ఫెడరేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే. తర్వాత ఆ అమ్మాయి యూనియన్ లో డబ్బులు ఏమైనా ఫ్రాడ్ చేసిందా? గతంలో జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్ డబ్బులు, నేను రెండే అడుగుతున్నాను, ఓన్లీ డబ్బుల వరకే మాట్లాడుతున్నా. డబ్బులు ఏమన్నా ఫ్రాడ్ చేశారా ఇద్దరు? నా వాదన ఇది. సో అమ్మాయి ఇంత ఇది చేసుకుంటూ ఉన్నప్పుడు అవతరాలను క్వశ్చన్ చేయాలా వద్దా? యూనియన్ ఇప్పుడు అందరు అంటారు పాత రూల్స్ అలా ఉన్నాయి, కొత్త రూల్స్ ఇలా, ఇవన్నీ కాదు అంటే మారాలండి. కొన్ని మార్చుకోవాలి, మన కోసం, మన భవిష్యత్తు కోసం మార్చుకోవాలి, మన యూనియన్ బాగుండాలంటే మార్చుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదైనా మీకు సపోజ్ దీంట్లో పవర్ ఇచ్చారనుకోండి, మీకు కొత్త ఆలోచన వస్తుంది. అరే ఇంత ముందుకి ఇలా ఉంది, ఇలా కాదు, మనం ఇలా చేసుకుంటూ వెళ్దాం అని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమంటే తనకి నేను వచ్చేదో చెయ్యాలని ఆలోచన ఉందేమో. సో అలాంటి టైంలో ఏంటంటే ఆ అమ్మాయిని చేయకుండా ఇప్పుడు ఈ లెక్కలు అడిగేసరికి ఏం చేశారంటే వీళ్ళందరినీ ఏంటంటే మీరు ఇంతగానో ఫ్రాడ్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నానని, అది కూడా జనరల్ బాడీ, మాకు జీబీ సుప్రీం జనరల్ బాడీలో కూర్చోబెట్టేసి అడిగారు. జనరల్ బాడీలో కూర్చోబెట్టి సస్పెండ్ చేశారు. అందరు ఆమోదం అనమాట. అందరు ఆమోదించిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇగో హట్ అయింది. ఎవరికి? ఇప్పుడు ఎవరైతే సెక్రటరీ క్యాషియర్ ఉన్నారో వాళ్ళకి ఈగో సెట్ అయిపోయినాయి. ఈగో సెట్ అయిపోయి ఏం చేశారంటే వెళ్ళి మా ఇద్దరిని నువ్వు ఎలా పంపిస్తావు, నువ్వు మాతో పాటు ఇంకొక 8 మందిని తీసుకెళ్ళిపోతే మొత్తం బాడీ డిజాల్వ్ అయిపోతుంది, ప్రెసిడెంట్ పోస్టే మార్చేస్తాం మేము అనేసి, దాంట్లో ఎవరికైనా అమ్మాయికి ఎవరైనా ఆశ చూపించారో లేకపోతే ఇంకేమని చెప్పారు, ఇంకొక 8 మందిని చెప్పి ఏదో చెప్పాడు వాళ్ళకి, చెప్పి వాళ్ళతో కూడా రాజీనామా చేయించారు. 8 మంది ప్లస్ వీళ్ళిద్దరు, మొత్తం 9 మంది అనుకుంటాను. వాళ్ళు 7 మంది, వీళ్ళిద్దరు, మొత్తం కంప్లీట్ 9 మెంబర్స్ అయితే అనుకుంటా. అది కూడా జనరల్ బాడీలో ఆమోదం అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ బాడీలో ఆమోదించిన తర్వాత ఫస్ట్ ఒక జనరల్ బాడీకి మాకు ఖచ్చితంగా 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది, ఫుడ్ అవన్నీ, రెంట్. అందరూ ఆమోదించి ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, లేదు ఇలా కాదు, ఇలా అనుకోలేదు, ఇది కాదు. అప్పుడు కూడా పిలిపించుకున్నారు. ఎక్కడి నుంచి మనకి లేబర్ ఆఫీసర్ పిలుచుకున్నారు, ఫెడరేషన్ నుంచి పిలుచుకున్నారు. ఫెడరేషన్ అందరిలోనే అయిపోయింది. అయిపోయినాక ఈ 8 మంది రాజీనామా చేసిన 7 మెంబర్స్ 8 మెంబర్స్ పోయి అక్కడికి వెళ్ళారు. ఇక్కడికి ఫెడరేషన్కి వెళ్ళారు. ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము ఆమోదించట్లేదు అన్నారంట. జనరల్ బాడీలో ఆమోదించారు, ఇక్కడేమో ఆమోదించలేదు అన్నారు. గతంలో అదే ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళ సభ్యులు వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే మీరు యూనియన్ లో చూసుకోండి అన్నాడు. అక్కడ ఏం దాని గురించి డిస్కషన్ జరగలేదు. సో నేను చెప్తున్నాను వెనుక కుట్ర జరగడానికి కారణం. సో మిగతా వాళ్ళదేమో ఆఫీస్కి వెళ్ళమన్నారు, వీళ్ళదేమో మీరే డెసిషన్ తీసుకున్నారు. ఇదేంటి? మీరు పెద్దలు కదా, మీరు పెద్దలు మాకు సలహా ఇవ్వాలి. మీరు అప్పుడు చెప్పాల్సింది, చూడమ్మా సుమలత ఇలా కాదు, వాళ్ళది ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చిన్నవి కాబట్టి చూసి చూడటం వదిలేసాయి, ఆ ఇద్దరు నీకు ఇబ్బంది కాబట్టి ఎలక్షన్ పెట్టుకుంటే గొడవే లేదు అక్కడ. సో నువ్వు అక్కడ వాళ్ళకి లేదు అని చెప్పడం ఒకసారి, తర్వాత సెకండ్ టైం మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ అయింది, రెండోసారి మళ్ళీ 2 లక్షలు అయిపోయిందా. మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే ఒక 10 మంది టీం ఉంటారు అవతల వాళ్ళు, ఏదైనా మనం మాట్లాడదాము అనగానే లేసేస్తారు, మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మాట్లాడనివ్వట్లేదు, సందర్భం లేని మాట్లాడతారు. అక్కడ ఎజెండా పాయింట్స్ వేరే ఉంటాయి. ఎజెండా పాయింట్స్ కాకుండా పర్సనల్ అటాక్ వెళ్తారు. పర్సనల్ అటాక్ వెళ్ళేసి మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇంతకుముందు కేసు ఉంది, మీకు అది ఉంది, ఇది ఉంది అనేసి మాట్లాడతారు. అదే కేసు ఉందని మాట్లాడుతున్నప్పుడు అదే ఫెడరేషన్లో ఇప్పుడు మనకి ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గతంలో చిత్రపురి కాలకి సంబంధించి 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 60 రోజులు జైలుకి వెళ్ళొచ్చారు. సో మరి అతను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఈయన ఎందుకు ఇప్పుడు ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, ఇక్కడ ముద్దాయి ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అయినాక మీరు ఏమని అనుకోండి, చట్టం ఎట్లాగా ఉంటుంది కదా. సో అవ్వనప్పుడు ఇంత పర్సనల్ అటాక్ ఎందుకు అంటే జనరల్ బాడీ కూడా జరగనివ్వకుండా పర్సనల్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఇతనికి ఇప్పుడు మాస్టర్ విషయానికి వస్తే ఇప్పుడు మొన్న నాన్ కోఆపరేషన్ చేశాను అని చెప్పన్నారు. అదే బైలా 8 ప్రకారము మన పార్టీ కండువ ఏదైనా సరే వేసుకొని ఎలక్షన్ టైంలో మనం ప్రచారం చేయకూడదని వాళ్ళే పెట్టుకున్నారు రూల్ బైలాలో. మరి ఆయన ఎందుకు పెట్టుకొని చేశారంటే మీరేమో అది పాటించట్లేదు,
రూల్స్ మీరు పాటించట్లేదు. అవతల వాళ్ళకి మట్టుకు ఏదో మాట్లాడేశాడు, అది నిజంగా చెప్తే తప్పేనండి. అది ఏమన్నా మాస్టర్ వేరే పార్టీకి ఇప్పుడు సపోర్ట్ మాస్టర్ కాదు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొన్న ఏమన్నారు, నాన్ కోఆపరేషన్ చేస్తున్నాము, ఈయనకి వర్క్ ఆపేస్తున్నాము, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పారు ప్రెసిడెంట్ గారు. ఏది ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు. మరి ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి మీద కేసులు లేవా? చిత్రపురిలో ఇష్యూలు లేవా? చిత్రపురిలో ఓటు హక్కున్న వాళ్ళందరిని ఒకలాగా చూస్తున్నారు, ఓటు హక్కు లేని వాళ్ళని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు? మీరు అదే బైలా ప్రకారము, అదే ఫెడరేషన్ ప్రెసిడెంట్ బైలా 8 ప్రకారము పార్టీ కండువా వేసుకొని మనము సపోర్ట్ చేయకూడదు. అది సపోర్ట్ కాదు, మనకి అడగకూడదు. ఎలక్షన్ లో ఓట్లు ఇవన్నీ కూడా క్యాన్వసింగ్ చేయకూడదు, ఆయన కోసం ఓట్లు అడగకూడదు, క్యాంపెయినింగ్ చేయకూడదు ఓట్లు అవి. సో మీరు వేసుకొని చేశారు. సో మీరైతే ఉల్లంఘించవచ్చు, మీరు రూల్స్ బైలా ప్రకారం ఉన్న రూల్స్ అయితే మీరు ఉల్లంఘించవచ్చు, వేరే వాళ్ళు చేయకూడదు. అంటే మీరు ఉల్లంఘించినప్పుడు మిగతా వాళ్ళు ఎలా మీరు పాయింట్అవుట్ చేస్తారండి? నా క్వశ్చన్ అదే. ఇప్పుడు ఎందుకంటే ఇంత కరెక్ట్ గా లేనప్పుడు కింద ఎలా కరెక్ట్ గా ఉంటారు? ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమంటున్నానంటే, ఇంత పేరు ఇప్పుడు నేనున్నానండి, నేను ఎవరికి తెలీదు, నా గురించి ఏదో చేశారనుకోండి, నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ మీకు ఇన్ని లాంగ్వేజెస్ లో ఒకప్పుడు మా సినిమా ఇండస్ట్రీ పెద్దగా అంతగా అందరిలో పేరేం లేదు. మా తెలుగు ఇండస్ట్రీ, సారీ మా తెలుగు ఇండస్ట్రీ కాదు, సారీ మా డాన్సర్స్ అసోసియేషన్ ఉంది, ఇది అది అని ఎవరికి తెలియదండి. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, వీళ్ళు డి షో ఎప్పుడైతే ఈటీవీ మెయిన్, ఈటీవీలో షో వచ్చిన తర్వాత అందరూ పబ్లిక్ లోకి రావడం కానివ్వండి, గణేష్ మాస్టర్ కానివ్వండి, రఘు మాస్టర్ కానివ్వండి, ఆని మాస్టర్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా నిజంగా అంటే మాకు లైఫ్ ఈటీవీ ఇచ్చినట్టే. సో అట్లా అప్పటి నుంచి డాన్సర్స్ అందరికి కూడా దాంట్లో కనబడ్డాడు మాస్టర్, మిగతా వాళ్ళు మాస్టర్స్ కాదు. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు 140 మంది ఏందో మాస్టర్స్ ఉన్నారనేసి ఇందాక మీరు మాట్లాడారు, కానీ గట్టిగా ఒక 10 మంది పేర్లు కూడా పేర్లు తెలియదు. ఓన్లీ డీలో చేసిన వాళ్ళే 5 మంది పేర్లు మాత్రమే తెలుసు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, మన గణేష్ మాస్టర్, ఇంకా యానీ మాస్టర్, ఇంకా రఘు మాస్టర్. మధ్యలో మా సత్య ఉన్నాడు, మర్చిపోతారు, సత్య మాస్టర్, శేఖర్ సత్య. అదే. సో ఇట్లా కొంతమంది ఏంటంటే డీలో ఉన్న వాళ్ళకే గుర్తింపు ఉంది, మిగతా వాళ్ళకి లేదు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ మాస్టర్స్ ఇంత రేంజ్ కి మాకు తెలుగు నేషనల్ అవార్డు అంటే ఏంటండి? అవునవును, నేషనల్ అవార్డు వరకు వెళ్ళాము మేము, 2 కళ్ళలాగా మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ. యాక్చువల్ గా జానీ మాస్టర్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్న పాయింట్ కూడా నేషనల్ అవార్డు రావడం వల్లే అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో ఇలాంటి ఆయనకి పేరు, ఇప్పుడు నేను అదే సందర్భం చెప్పబోతున్నాను. ఇంత మీరు చేసేసి మీరు ఒక నోటీస్ ఇచ్చారా ఆయనకి? ఏమన్నా షోకాస్ నోటీస్ పంపించారా? మీరు ఇలా మాట్లాడారు కాబట్టి మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు వచ్చి దాని గురించి చెప్పాలి, వివరణ ఇవ్వాలి అని ఏమీ లేకుండా డైరెక్ట్ గా, అంటే మీరు చూడండి ఎంత ఇది చేస్తున్నారు. వన్స్ ఇంకొకటి మర్చిపోయా నేను, వాళ్ళ వర్గం వాళ్ళు చెప్పారు, వాళ్ళ వర్గం వాళ్ళే, ఐ మీన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి వర్గం వాళ్ళే మీన్స్ అయితే తిరిగే వాళ్ళే ఏం చెప్పారంటే, మనకి ఫెడరేషన్ ఎలక్షన్ లో ఓటు ఉంటుందన్నమాట, ఓటు వేయాలి. ఇది 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ వీళ్ళు ఉంటారు, ట్రెజరర్ ఉంటారు కదా, వీళ్ళు వేయాల్సి ఉంటుంది ఓటు. ఆ ఓట్లలో సుమలత దేవి గారు వేయలేదట, మా ప్రెసిడెంట్ గారు వేయలేదట. అది మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్తే తెలిసింది, ఎలా తెలిసింది? సో అదో కక్షపూరితంగా చేస్తున్నారు. ఏం లేదు, మేము ఇంకా అనుకుంటాం కదండి, ఇక్కడ వాళ్ళు అక్కడ చెప్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తారు. మా దగ్గర ఉండే వాళ్ళేమో మా విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పొచ్చు, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళేమో వాళ్ళ విషయాలు తీసుకొచ్చి మా దగ్గర చెప్పొచ్చు. వాళ్ళు చెప్పడం ఏంటంటే, లేదు ఇగో హట్ అయింది, ఓట్ వేయలేదట అని ఒక రీజన్. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకట ఈ సార్ వాళ్ళ లొసుగులు, వాళ్ళ అవన్నీ సంబంధించిన ఏమన్నా ఉన్నాయంటే వీళ్ళకి తెలుసంట, మీరు ఏదన్నా మాకు సపోర్ట్ చేయకపోతే అవన్నీ మేము బయట పెడతాము అన్నారట. సో అది వాళ్ళు చెప్పడం మట్టుకే, నాకు డైరెక్ట్గా నాకు తెలియదు, డైరెక్ట్ చెప్తే నాకే తెలుసు అండి వాళ్ళ పేరని నేను చెప్పేదాన్ని. సో ఇట్లా ఏవో కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఇవన్నీ పెట్టుకొని, ఎందుకంటే సామాన్యుడికి కూడా సపోజ్ నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తే డ్రైవర్ కూడా అర్థమవుతుందండి, ఇన్నిసార్లు తిరుగుతున్నాను, ఇన్ని స్టూడియోలు తిరుగుతున్నాను నేను, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, మేడం మీరు ఆ టాపిక్ లో మాట్లాడుతున్నారు కదా, అక్కడ ఏమైంది మేడం అంతగానం ఆయన ఒక్క నెంబడే పడుతున్నారు, ఎప్పుడు అంటే సామాన్యులకు అర్థం అవుతుంది, మనకు అర్థం కావట్లేదా? అదే జానీ మాస్టర్ గారు ఒక డాన్సర్స్ కి చేసినంత సపోర్ట్ కానివ్వండి, అంటే డాన్సర్స్ కనే కాదు, బయట ఎవరికైనా హెల్ప్ అన్నా గానీ అంత అవసరానికి నేను ఉన్నాననేసి వచ్చే జానీ మాస్టర్ ని ఎందుకు ఇంత కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, జానీ మాస్టర్ గారు కూడా ఒకటి ఏంటంటే, ఏదో పాములని పెంచి పోషించినట్టుగా పక్కన, ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో కేసులో మాకు సెక్రటరీ అని, అతను గతంలో కేసు టైంలో అటు అమ్మాయికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తనే, మాస్టర్ కి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తనే. ఓకేనా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒకసారి పడినప్పుడు ఉంటే ఆ అమ్మాయి దగ్గరకన్నా వెళ్ళాలా, ఉంటే మాస్టర్ దగ్గరకన్నా ఉండాలా. సో ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయమేనా కాదా? గతంలో తనని కూడా ఒక 2 years పోటీ చేయొద్దు అన్నారు.
ఎందుకంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటే వేరే మాస్టర్స్ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడాడు అనమాట. మాట్లాడినప్పుడు మేమందరం అంతా ఒకటైపోయి కరెక్ట్ కాదు, మీరు ఇలా మాస్టర్స్ మీరు ఇలా ఎందుకు మాట్లాడతారని చెప్పి ఫైన్ వేసాం తనకి. ఫైన్ వేస్తేనే ఇంకోసారి మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి ఫైన్ వేసి తనని ఒక 2 years పోటీ చేయకూడదు అనుకున్నప్పుడు మాస్టర్ ఏంటంటే ఆలోచిస్తాడు ఎవరికైనా కానీ ఎందుకులే అని ఆ ఫైన్ మాస్టర్ కట్టాడు. ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి సెక్రటరీ వచ్చేసి మాట్లాడుతున్నాడో మాస్టర్ గురించి, ఆయన ఇంత తిన్నాడు ఆయన అంత తిన్నాడు అని మాట్లాడిన అతనికే సస్పెండ్ చేస్తుంటే అతని ఫైన్ జానీ మాస్టర్ కట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే పాములను మోసించినట్టే కదా, మీరేమో మంచి అనుకుని పక్కన తీసుకున్నారు, ఆయనే మీకు వెనకాల వెళ్ళి చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక అతను ఉన్నారు మనకి మాజీ ప్రెసిడెంట్ మాకు, తను కూడా ఏంటంటే అతను ఎలక్షన్ నిలబడ్డప్పుడు జానీ మాస్టర్ పొద్దున్న 9 గంటలకు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనకు ఓటేయండి అని అడుక్కున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసేమో ఆ జానీగాడు ఈ జానీ అంటే ఇప్పుడు ఒకటండి, అన్నంత మాత్రాన్ని మీకేం కిరీటం రాదు. ఇప్పుడు బయటకు వచ్చి వీడియోలలో చూస్తున్నాను, మా సభ్యులే చూస్తున్నాను, మా సభ్యులే వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళతో గ్రూప్ ఆడాను నేను జానీ మాస్టర్తో గ్రూప్ ఆడలేదు నేను, వాళ్ళతో నేను గ్రూప్ ఆడాను. సో నాకు అంత 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 ఫ్రెండ్షిప్ ఉంది నాకు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే ఫ్రెండ్షిప్ అయినా ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పాను చూడండి, మంచోళ్ళం కాకపోయినా వాళ్ళు వెనకాల వేసుకొని వస్తున్నాడు అని చెప్పి అన్నాను. సో వీళ్ళ విషయంలో కూడా ఏమంటున్నాను అంటే ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు తేడా అర్థమై ఉంటుంది. ఒక ఇద్దరు వస్తారు, అతను మాస్టర్ కాదు, ఇంకొక అతను అబ్బాయి క్యాబ్ పెట్టుకొని వస్తాడు, డాన్సర్ అబ్బాయి, మాస్టర్ కాదు. సో అతను వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది కూడా ఏంటంటే ఒక అంటే ఏదో చెప్పడానికే వచ్చాం మేము, చెప్పేసి వెళ్ళిపోతాం, ఒక డిస్కషన్ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.